ఓకే. అండ్ ఒక్క నాస్టాల్జియా రౌండ్లోకి వెళ్ళిపోవడానికి క్విక్గా ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం. అందాల రాక్షసి అనే టైటిల్ ఫస్ట్ టైం విన్నప్పుడు మీ రియాక్షన్స్ మీకు గుర్తున్నాయా? నేనైతే మీనింగ్ ఏంటి అని అడిగా. ఐ ఫిగర్డ్ బట్ అంటే అప్పటికి బికాస్ నేను జాయిన్ అయినప్పుడు కొంచెం ఎర్లీగానే వచ్చేసింది టైటిల్. సో నేను అప్పుడు తెలుగు నేర్చుకుంటున్న టైం. రాక్షసి అంటే సేమ్ మీనింగ్ ఏనా అంటే రాక్షసి అంటే హిందీ తమిళ అన్నిట్లో రాక్షసి సేమ్ మీనింగ్ అందాల రాక్షసి అంటే ఏంటని అడిగే. సో ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. ఐ రియల్లీ లైక్ ఇట్. అడగాల రాక్షసి. యా వెరీ మచ్. ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ లైక్డ్ ఇట్ ఇమిడియట్లీ. ఓకే అమేజింగ్. మీకు మన టైటిల్ అందాల రాక్షసినే సరే పోస్టర్ ఏదో చూపించారు అనిల్. ఓకే రాసాడు. సెకండ్ స్ట్రోక్ కూడా చేయలేదు. నాకు అదే నచ్చింది. అసలు సెకండ్ అటెంప్ట్ తను ఊరికే రాసాడు. ఆఫీస్కి వచ్చి టైటిల్ చెప్తే ఊరికే అలా రాసాడు. చేద్దాం మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు అనిల్ అండ్ భాను. అనిల్ భాను గారు. అనిల్ గారు టక్కనే అలా రాసాడు. అరే ఇది ఎట్లుందా అదిరిపోయింది చేసేది. సిటీ మొత్తం ఈ పోస్టర్స్ హోర్డింగ్స్ పోస్టర్స్ ఇక్కడ సిటీ ఎక్కడంతా ఈ కలర్ ఈ క్రేయాన్ ఎఫెక్ట్ అప్పుడు చాలా 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 ఫేమస్ అయింది. అప్పుడు పోస్టర్స్ హ్యాడ్ సెపరేట్ ఫ్యాన్ బేస్. అంటే గుర్తుంది చూపించి ఇలా కావాలని చెప్పేవారు. లేదంటే ద వే ద ప్రొడక్షన్ హౌస్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద మెయిన్ బ్యానర్స్. అవును. నేనైతే సపరేట్ గా బైక్ వేసుకుని మొత్తం. యాక్చువల్లీ ఈ సినిమా నాకంటే ఎక్కువ ఇష్టపడ్డది సాయి గారు. ఏదో సొంత బేబీని అలా చూసుకున్నట్టు అసలు ఆయన చాలా లవ్ చేస్తాడు. నాకంటే ఎక్కువ డిసప్పాయింట్. విల్ టాక్ అబౌట్ ద ప్రొడక్షన్ హౌస్ ఆల్సో డెఫినెట్లీ. అండ్ ఎస్ వన్ మూమెంట్ ఆన్ సెట్స్ దట్ యూ రిమెంబర్. అంటే ఇప్పటిదాకా చాలా మెమరీస్ షేర్ చేసుకున్నారు, కానీ సడన్ గా ఒకటి ఆ సెట్స్ లో జరిగిన విషయం అనగానే ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటి? నాకు రెండు ఉన్నాయండి. రెండా? ఓకే. అంటే లక్కీగా ఏంటంటే ఈయన సాయి గారు మంచోళ్ళు కాబట్టి నన్ను తిట్టలేదు, కోప్పడలేదు. అంటే మేము ఒక షెడ్యూల్ ఫినిష్ చేసిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత ఇంకో షెడ్యూల్ జాయిన్ అవ్వాలి. ఆ టైంలో నాతో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. నేను నైట్ బిజినెస్ మ్యాన్ ఫిలింకి వెళ్ళి బిజినెస్ మ్యాన్ ఫిలిం నెక్స్ట్ డే షూట్ ఉంది 9 o'clock. బట్ నైట్ మూవీ చూసి రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న ఒక యాక్సిడెంట్ ఇన్ సెన్స్ బైక్ స్లిప్ అవడం వల్ల స్కిడ్ అయ్యాం. బట్ నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను. ఒక 3 shots అయింది. మార్నింగ్ 3 shots తీసాము. ఆ రోజు సాంగ్ 4th shotకి నా షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. షెడ్యూల్ ఆ రోజే స్టార్ట్ అయింది. 1 day బిఫోర్ స్టార్ట్ అయింది షెడ్యూల్. నేను జాయిన్ అయ్యా. చాలా పెద్ద షెడ్యూల్ ఉంది. మొత్తం సెట్ అంతా రెడీ ఉంది. లొకేషన్స్ అన్నీ రెడీ ఉన్నాయి. ఇమ్మీడియట్ సాయి గారు ఏం ఆలోచించకుండా మాట్లాడి మన మేనేజర్స్ వాళ్ళతో మాట్లాడి సన్షైన్ హాస్పిటల్కి పంపించి నా హ్యాండ్ విషయంలో కేర్ తీసుకొని దాన్ని సెట్ చేయించి, నాకు ఎక్కడో భయం, రాను ఏమంటారు, సాయి గారు ఏమంటారు. ఏమనలేదండి. దే డిడ్ంట్ ఈవెన్ సే ఎనీథింగ్. అండ్ దే షిఫ్టెడ్ ద షెడ్యూల్ టు బళ్ళారి వీరశైవ కాలేజ్. మా బళ్ళారిలో ఉన్న చాలా ఫేమస్ కాలేజ్. మా అన్నయ్య నుంచి మా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ చదువుకున్నారు. సంతోషం ఏంటంటే ఈ సినిమా మా బళ్ళారిలో షూట్ అయింది. ఫస్ట్ ప్లేస్ కంటోన్మెంట్ అనే ఒక ప్లేస్ అండి, చాలా ఫేమస్ అయిన ప్లేస్ అది. అక్కడ మీకు మెడికల్ గ్రౌండ్స్ ఉంటుంది. అక్కడ గౌతమ్ షాట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ అక్కడ తీశారు. సో ఆ ఇన్సిడెంట్ నాకు చాలా గుర్తు. అండ్ ప్లస్ బాటిల్స్ ఏంటంటే ఆ రోజు మేము లేదు లొకేషన్లో. బాటిల్స్ అన్ని పడిపోయిన తర్వాత అప్పుడు రిహర్స్ చేసుకుని నేను లేను. ఇలా జరిగిందని నేను వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్లో వచ్చాను, చూశాను. అక్కడ ఏంటంటే అందరికి ఒక వారి ఇంత పెద్ద సెట్ అయిపోయింది, పడిపోయింది, ఎలా ప్రొడ్యూసర్ గారు ఏమనుకుంటారు, కాస్ట్ అది ఇది అనుకున్నాం. బట్ సాయి గారు హీ వాజ్ లైక్ పర్లేదు, ఓకే మళ్ళీ చేద్దాం అంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అది మర్చిపోలేని సంఘటన నాకు ఈ సినిమాకి సంబంధించి. అంటే మా మీద ఉన్న నమ్మకం, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు, డైరెక్టర్ టీం వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు నమ్మకం ఉంది కదా. అదే అనుకోండి 13 సంవత్సరాలు ఆ నమ్మకం, ఆ ప్యాషన్, ఆ ఇష్టం. సార్ చెప్పినట్టు బేబీలా చూసుకోవడం, రదన్ మ్యూజిక్, రాహుల్ తెలియదు, ఆ ఒక మ్యాడ్నెస్ అండి. మీకు రాహుల్ గారు చాలా ఉన్నాయి. సడన్ గా సో మెనీ.
ఫన్నీ ఇన్సిడెంట్ కావాలంటే ఒకటి ఓకే ప్లీజ్. రిలీజ్ కి ఒక్క రోజు ముందు మేమందరూ ఒక్క రోజు 2 days ఐ థింక్ బిఫోర్ రిలీజ్ అప్పటికి ట్రైలర్ వచ్చేసింది, సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోయినాయి, మా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. అండ్ అప్పటికి సాంగ్స్ ఆల్మోస్ట్ పిచ్చ క్రేజ్ అప్పుడే, దేవర్ లైక్ టాప్ ఆఫ్ ద చార్ట్స్ అండ్ ఆల్ దాట్. అండ్ రిలీజ్ 2 days ముందు అందరు బెల్లారికి వెళ్ళాం. సాయి గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఆల్ ఆఫ్ అస్ వెంట్ టు బెల్లారి. అప్పటికి ఆల్రెడీ రాజమౌళి గారితో కూడా ఒక ప్రెస్ రిలీజ్ జరిగింది. హీ ఇంట్రడ్యూస్డ్ all 3 of us టు ద మీడియా అండ్ ఆల్ దాట్. బెల్లారికి వెళ్తే నేను అక్కడ ఫంక్షన్లో తినేసి బయటికి వచ్చి నేను కూర్చుంటున్నా. వన్ యంగ్ గర్ల్ సమ్ 10-11 years old, షీ కేమ్ రన్నింగ్ టు మీ, షోడ్ మీ వన్ బుక్ అండ్ పెన్ అండ్ సెడ్ అన్న ఆటోగ్రాఫ్ ఇస్తారా అని. బాగా ఆటోగ్రాఫ్ పెడుతున్నారు, ఇప్పుడే ట్రైలరే కదా వచ్చింది, పర్లేదు ఆటోగ్రాఫ్ పెడుతున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను నీ పేరేంటమ్మా అని అడిగా, పేరు చెప్పింది. నేను డియర్ సో అండ్ సో, అలవాటు ఏంటంటే డియర్ సో అండ్ సో పేరు రాసి లవ్ అండ్ లక్ అని చెప్పి నేను సైన్ చేస్తా. కానీ నా హ్యాండ్ రైటింగ్ చాలా వర్స్ట్ గా ఉంటది, అంటే మామూలు వర్స్ట్ కాదు. నేను రాసిస్తే మీకు అర్థమవుతుంది, చాలా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్, తప్పదు ఇంకా అలాగే వస్తుంది నాకు. సో నేను రాసి ఇచ్చేసి అమ్మాయికి ఇచ్చేసా. కట్ చేస్తే అమ్మాయి ఇట్లా తిరిగేసి నాన్న నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చాను పరిగెత్తుకొని వెళ్ళింది. ఎవరని చూస్తే రాజమౌళి గారు. నాకు ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది. అయ్యో రాజమౌళి గారు కూతురా. ఆయనేమో ఇట్లా ఆటోగ్రాఫ్ బుక్ తీసుకున్నారు, ఇట్లా చదివారు ఒకసారి, ఇట్లా సీరియస్ గా ఏదో చూస్తున్నారు, మైండ్ లో ఏమో రన్ అవుతున్నారో నాకు తెలియదు కానీ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ తో ఇలా చూస్తున్నారు. చూసేసి ఇదిగోమా అన్నారు. అరే నేను నా కూతురు అడిగితే నువ్వు ఇంత వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ లో ఆటోగ్రాఫ్, సార్ నా హ్యాండ్ రైటింగ్ అది, నేను కావాలనే వర్స్ట్ గా రాయలేదు, ఏదో ఆయనకి వెళ్ళి చెప్దామా వద్దా తర్వాత ఏం చెప్పలే కానీ బట్ ఆయన కూతురని తెలీదు, నేను స్టెన్సిల్ పెట్టుకొని రాసేవాడిని. సో చాలా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ అండి, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు కదా అంతకన్నా వర్స్ట్ ఉంటుంది. కానీ మీరు ఎంత ఆలోచించారా మొత్తం కెరీర్ స్టార్టింగ్ అండి. ఆయన ఏమైనా అరే నా కూతురు అడిగితే నువ్వు ఇంత వర్స్ట్ వేస్తావా అని అనుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఏదేదో భయాలు. బట్ సడన్ గా ఎందుకో అది గుర్తొచ్చింది బెల్లారి అనగానే నాకు. ఓ మై గాడ్, ఓకే నిజంగానే which is so sweet that little kid and I had no idea. సో ఫైనల్లీ అను గారు, మీకు ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్? ఐఎమ్ ష్యూర్ మీకు సినిమా అంతా ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్. ఆన్సర్ తెలిసి అడుగుతున్నా, నాకు తెలుసు, బట్ ఇలాగా ఏదన్నా ఒకటి అలాగా గుర్తుండిపోయేవి? అన్నీ గుర్తుండేవే. నో, ఇందాక నరసింహరాజు గారు సీన్ చెప్పారు కదా, ఆ సీన్ తీసిన రోజు దట్ ఈస్ అ గ్రేట్ డే ఇన్ ద హోల్ ఫిలిం. నాకు అంటే నాకు బాగా నచ్చిన సీన్ దాంట్లో. సో ఆ రోజు ఆ షూట్ ఎక్స్పీరియన్స్ అంతా గుర్తుంది నాకు. షార్ట్ ఎక్కడ తీసాను, నేను ఎక్కడ కూర్చున్నాను, మానిటర్ ఎక్కడ ఉంది, అంటే ఇట్స్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. అంత క్లియర్గా గుర్తుంది. ఇప్పుడు అది మొత్తం సబ్వేనే లేదు, బట్ మొత్తం తీస్తారు ఇప్పుడు లేదు. బట్ ఆ ప్లేస్ అది అలా ఉంది. అంటే దాని ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలంటే మాటలు నేను చెప్పాను, ఇందా చెప్పాను కదా ఆ సీన్ చాలా ఇష్టం. ఆ సీన్ షూట్ చేయడం, కానీ మీకు ఆ డే షూట్ అంతా కూడా చాలా గుర్తుంది. అండ్ వన్ మోర్ యాడెడ్ డైలాగ్, మున్నార్లో షూట్ చేస్తున్నప్పుడు ఏదో డైలాగ్ కావాలి, ఎందుకంటే ఆ షాట్లో రాహుల్ బయటికి రావాలి, ఇవేగా రావాలి, ఇది టీకి డబ్బులు ఇవ్వలేదు అంటది కదా, అక్కడి నుంచి బయటికి రావాలి, అప్పుడే అమ్మాయి చెప్పగలుగుతుంది అది బేసిక్గా. అప్పుడు వచ్చింది ఐడియా, మనల్ని బయటికి తీసుకొస్తే బాగుంటుంది అని. కానీ బయటికి వచ్చి ఏం చేస్తాడు అనేది తెలియలేదు. సో 2-3 రోజుల నుంచి అదే రూట్లో షూట్కి వెళ్తున్నాము. అక్కడ చిన్న దేవుడి బొమ్మలు ఉంటాయి ఇలాగా విగ్రహాలు, ఆ చిన్న బ్రేకేజ్ కావాలి. పొద్దు నుంచి కొట్టుకుంటున్నాను ఏం తీసుకొచ్చేస్తే బాగుంటుందని, ఒక డైలాగ్ కావాలి, మంచి డైలాగ్. ఆ రోజు వర్కౌట్ అయింది. అంటే అదొకటే నేను సెట్లో రాసిన డైలాగ్ థింక్ చేసి, అందుకు అదొకటి డిఫరెంట్. వాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు, అంటే గౌతమ్ టీకి డబ్బులు ఇవ్వలేదు అదొక్కటి. అది అప్పటికప్పుడు అంటే అది గొప్పతనం కాదండి నేను చెప్పేది, అంటే ఇట్స్ లైక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అది రావటం, ఆ డైలాగ్ రావటం ఒకటి గ్రేట్ ఫీలింగ్ నాకు అంతే. అంటే ఆ రోజు ఏదో నక్షత్రాలన్నీ కరెక్ట్గా ఎలైన్ అయ్యి ఇచ్చినట్టు అనిపించింది. Amazing, yeah.